హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను 4 రకాల ఊతప్పాలు ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. రాగి పిండి, అలాగే సేమియా, ఉప్మా రవ్వ, అలాగే జొన్న పిండితో 4 రకాలుగా ఇలాగా ఊతప్పం హెల్తీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ ఒక కప్పుని ఉప్మా రవ్వ, సెమోలినా అంటారు కదా, ఆ రవ్వని ఒకసారి ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇందులో ఉన్న మాయిస్ట్ అంతా పోయే వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకైనా ఒక గిన్నెలోకైనా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఒక 2 స్పూన్లు బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే ఒక 2 స్పూన్లు గోధుమ పిండి వేసుకున్న తర్వాత బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద కలుపుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత ఒక 1/2 కప్పు పెరుగు వేసాను. పెరుగు వేసుకుని ఇది కూడా ఇలా కలిసేటట్టు కలుపుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా పలుచగా కాకుండా మనం అట్లు వేసుకుంటాం కదా, అలా కలుపుకోవాలి. చూడండి, ఇందులో ఉండలేమి లేకుండా కలుపుకోండి. చూడండి, ఇప్పటికి 1 కప్పు వాటర్ వేసాను దీంట్లో. ఇలా ఉండాలి. ఇలా అయిన తర్వాత దీన్ని మూత పెట్టుకుని 10 నిమిషాలు పక్కకు పెట్టుకోండి. మనం పైన స్టఫింగ్ చేసుకోవడానికి ఒక 3 స్పూన్లు క్యారెట్, అలాగే ఒక ఆనియన్ని చిన్నగా కట్ చేసుకుని వేసుకున్నాను. కరివేపాకు, అలాగే సాల్ట్, పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసాను. వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత చూడండి, ఒక 10 నిమిషాల తర్వాత రవ్వ అంతా వాటర్ని ఇలా సోక్ చేసుకుంది. మళ్ళీ ఒక 1/2 కప్పు వాటర్ని వేసాను. వేసుకుని నాకు 1½ కప్ పట్టింది. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని ఇదంతా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ ఇలా అప్లై చేసుకోండి. ఆయిల్ అప్లై చేసుకుని మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోవచ్చు. బాగా పలుచగా కాకుండా కొంచెం మందంగానే ఉండాలి. ఇలా అయిన తర్వాత దీని మీద మనం స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా, క్యారెట్, ఆనియన్స్ ఇవన్నీ వేసుకోండి. వేసుకున్న తర్వాత దీన్ని ఇలాగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, ఇది మనం పిల్లలకి లంచ్ బాక్స్ కింద అయినా ఇవ్వచ్చు. చాలా హెల్దీ కూడా. చూడండి, ఇలాగ టర్న్ చేసుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెండోది వచ్చేసి జొన్న పిండితో ఊతప్పం. ఇది బరువు తగ్గాలనుకునే వారికైనా, షుగర్తో బాధపడే వారికైనా ఇది చాలా మంచిది. బ్రేక్ఫాస్ట్ కింద అయినా తీసుకోవచ్చు, అలాగే డిన్నర్గా అయినా తీసుకోవచ్చు. దీంట్లో 1 కప్పు జొన్న పిండి తీసుకున్నాను. అలాగే 1/2 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు పెరుగు వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఉండలు అనేవి లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి, ఇది నేను చిన్న కప్తోనే తీసుకున్నాను కదా, 1½ కప్పు వేసాను వాటరు. అలాగే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అలాగే దీన్ని ఒకసారి వెజిటేబుల్స్ తాలింపు చేసుకోవడానికి ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, కొన్ని 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఒక అల్లాన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక ఆనియన్ని చిన్నగా ముక్కల కింద కట్ చేసుకుని వేసుకున్నాను. ఇలా చాప్ చేసుకుని వేసుకోండి. అలాగే ఒక 2 స్పూన్స్ క్యాప్సికమ్ వేసాను. వేసుకున్న తర్వాత చూడండి, ఇలాగా కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. ఇవి ఒక 3 స్పూన్లు క్యారెట్ కూడా వేసాను. వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలా కలిపిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకుని చూడండి, ఇది బాగా ఫ్రై అయిపోయిన అవసరం లేదు ఫ్రెండ్స్, కొంచెం ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. అలాగే పెప్పర్ పౌడరు ఒక 1/2 టీ స్పూన్ వేసాను. వేసుకుని మిరియాల పౌడరు వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఇలాగా కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకుని చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి ఫ్రెండ్స్. ఇదంతా వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేటట్టు కింద కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని కొంచెం వాటర్ వేసుకోండి. వేసుకుని ఇదంతా బాగా కలిసేటట్టు కింద ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి. వేసుకుని ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకుని ఇదంతా అప్లై చేసిన తర్వాత మనం రొట్టె కింద ఎలా అయితే వేసుకుంటామో అట్టు వేసుకుంటాం కదా, అలాగే వేసుకోవాలి. కాకపోతే ఇది స్లోలో పెట్టుకుని
దీన్ని ఇలాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే జొన్న పిండి అంతా ఉడకాలి కదా. చూడండి ఇది ఇలా మంచిగా ఫ్రై అయ్యేటట్టు కింద చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు దీన్ని ఇలాగా టర్న్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసుకుని ఉన్న పిండి అంతా కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. సరే మీరు కూడా ట్రై చేయండి, చాలా హెల్తీ రెసిపీ. అలాగే మూడోది వచ్చేసి నేను సేమియాలతో ఊతప్పం చేశాను. 1 కప్పు సేమియాలు తీసుకున్నాను, ఇది రోస్టెడ్ తీసుకున్నాను. అలాగే 1 కప్పు ఉప్మా రవ్వ, అలాగే 1 కప్పు పెరుగు. ఈ మూడింటిని బాగా కలిసేటట్టు కింద కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చూడండి మీరు ఫ్రై చేసినవి అయినా తీసుకోవచ్చు, మామూలు అయినా తీసుకోవచ్చు. నా దగ్గర ఫ్రై చేసినవి ఉన్నాయి. అలాగే 1 కప్పు వాటర్ వేసుకోండి. వేసుకుని ఇదంతా ఇలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత చూడండి ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఒక ఆనియన్ ఇలా చాప్ చేసుకుని వేసుకోండి. కొంచెం ఇలాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కరివేపాకు, అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్లు క్యారెట్ని, వెజిటేబుల్స్ అన్నీ వేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పి నేను అన్ని వెజిటేబుల్స్ వేసాను. ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకుని ఇదంతా కలిసిన తర్వాత నేను ఇక్కడ స్వీట్ కార్న్ 1/2 కప్పు వేసాను. వేసుకుని ఇది కూడా మంచిగా ఇలాగా కలుపుకోవాలి. ఇలా వెరైటీగా చేసినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు. 10 నిమిషాల తర్వాత సేమియా మొత్తం ఇలా వాటర్ని సోక్ చేసేసుకుంది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఇంకెటువంటి వాటర్ వేయద్దు. అదే కొంచెం ఒకసారి ఇలా రిన్స్ చేసుకుని ఒక 2 స్పూన్లు వేసుకోండి. వేసుకుని ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన తర్వాత ఒకసారి దీంట్లో వేసుకున్న తర్వాత మనం ఇలా మసాలా చేసుకున్నాం కదా, ఇది చల్లారిన తర్వాత మాత్రమే దీంట్లో వేసుకోండి. వేసుకుని ఒకసారి ఇదంతా బాగా కలిసేటట్టు కింద కలుపుకోవాలి. చూడండి ఇదంతా బాగా కలిసేటట్టు కింద కలిపిన తర్వాత కలిసింది కదా, ఇందులో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. వేసుకుని ఇదంతా కలిసేటట్టు కలుపుకోండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇది మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఇలాగ ఊతప్పం వేసేసుకోవడమే. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇలా అయిన తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు రాగి పిండితో ఊతప్పం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాను. అలాగే 1 కప్పు రాగి పిండి తీసుకున్నాను. అలాగే 1 కప్పు పెరుగు. మీరు పులిసిందైనా తీసుకోవచ్చు, ఫ్రెష్గా ఉన్నదైనా తీసుకోవచ్చు. చూడండి నేను ఇక్కడ ఫ్రెష్దే తీసుకున్నాను ఫ్రెండ్స్. అలాగే 1 కప్పు వాటర్, 1.5 వేసుకోండి. 1.5 వేసుకుంటే కన్సిస్టెన్సీ సరిగ్గా సరిపోతుంది. చూడండి ఇలా ఉండలేమి లేకుండా కలుపుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టిన తర్వాత మరలా దీన్ని ఇలా బౌల్లో వేసుకోండి. వేసుకున్న తర్వాత చూసారా, ఇప్పుడు దీంట్లో మనము ఒక ఆనియన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకొని, అలాగే ఒక టమాటోని, అలాగే ఒక 4 స్పూన్లు క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, అలాగే జీలకర్ర, సాల్ట్ ఒక 1/2 టీ స్పూన్, అలాగే ఒక 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేసుకుని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకుని ఇలా మనము అట్టు కింద వేసుకోవడం, ఊతప్పం కింద వేసుకోవడం. మనకి పప్పు నానబెట్టే టైం లేనప్పుడు ఒక్కొక్కసారి ఇలాగా ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఆల్ అనే బటన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. చూసారు కదా, మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.